నమస్కారం కేనైన్ న్యూస్ కి స్వాగతం. శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అయ్యప్ప దీక్షాదారులతో పాటు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. కాగా గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారిమోగిపోతున్నాయి. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెల్ కోర్ చేస్తోంది. కాగా ఇప్పటికే శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనం కోసం ట్రావెల్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముందుగానే ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా దర్శనం కల్పిస్తోంది. అయినా భక్తుల తాకిడి తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని అంచనాతో ట్రావెల్ కోర్ దేవస్థానం అనేక నిర్ణయాలు తీసుకుంది. கண்டிப்பாக நம்ம வந்து கூட்டு போங்க. இங்கே நான் நரேந்திரா சுபேஷ்லாம் இங்கே தான் வெயிட் பண்ணிட்டு இருக்கோம். தயவு செஞ்சு வந்து கூட்டு போங்க. கண்டிப்பாக நம்ம வந்து கூட்டு போங்க. இங்கே நான் நரேந்திரா சுபேஷ்லாம் இங்கே தான் வெயிட் பண்ணிட்டு இருக்கோம். தயவு செஞ்சு வந்து கூட்டு போங்க. బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా 37 కోట్ల రూపాయలతో చేపట్టిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 37.50 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో వివరాలు తెలుసుకున్నారు. నాణ్యత లోపం లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. కరెక్ట్ కడుతున్నారా? ఏ స్టీల్ వాడుతున్నారు? ఇది శ్రీశ్యామ్ ఇప్పుడు బిర్లా ఏ గ్రేడ్? శాండ్ నిజామాబాద్ జిల్లా రుద్రుల్లో దారుణం చోటు చేసుకుంది. జాతిపిత మహాత్ముడికి ఘోర అవమానం జరిగింది. గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తులేని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. హద్దులు దాటి కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యువత తమ చిల్లర చేష్టలతో సభ్య సమాజం చీకొట్టేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా రుద్రుల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తులేని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లూయి బ్రెల్ ఆంధ్రుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి కనుగొన్న అక్షర ప్రదాత అని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఆంధ్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్రెయిలీలో బ్యాలెట్ పేపర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులకు జిల్లాలో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో లూయి బ్రెల్ 216వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు. ఆంధ్రుల సౌకర్యార్థం విద్యను అభ్యసించుటకు బ్రెయిలీలో అక్షరాలను కనుగొన్న వ్యక్తి లూయి అన్నారు. దివ్యాంగులకు అంధులకు ప్రభుత్వం చేతనిస్తోందన్నారు. అంధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ను కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ వారిచే బ్రెయిలీ లిపిలో ప్రచురించబడిన బ్రెయిల్ క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లోని కులీ కుతుబ్ షా మైదానంలో సంవిధాన్ దివస్ నిర్వహిస్తున్నట్లు బాన్స్వాడ మైనార్టీ నాయకులు తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుందని చెప్పారు. మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ సోదరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాలిద్ మాట్లాడుతూ సంవిధాన్ దివస్ ను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు సంవిధాన్ బచావో ఆందోళన చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మైనార్టీ సెల్ పిలుపు మేరకు రేపు సాయంత్రం 5 గంటలకు కులీ కుతుబ్ షాహీ గ్రౌండ్ లో ఆల్ ఇండియా మైనార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుందని చెప్పారు. మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు రేపు హైదరాబాద్ ఆయన సంవిధాన్ బచావ్ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో మన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఏదైతే కంకణం కట్టుకొని ఏవేవో చేస్తున్నారు, దాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు ఏదైతే ఆందోళన చేస్తున్నారో దాన్ని బలపరచడానికి బాన్స్వాడ మైనార్టీ తరపున మరియు కామారెడ్డి జిల్లా మైనార్టీల తరపున మేమందరము కూడా రేపు हिंदुस्तान के संविधान को बचाने के लिए संविधान बचाओ एक तहरीक जो ऑल इंडिया माइनॉरिटी डिपार्टमेंट के चेयरमैन इमरान प्रताप गढ़ी साहब ने जो तहरीक शुरू की है उसका जो है ना प्रोग्राम एक कुली कुतुब शाह ग्राउंड के अंदर हैदराबाद में मुनक्कद किया जा रहा है। और ये प्रोग्राम का मकसद ये है कि हम जिस देश में रहते हैं हिंदुस्तान में उसका एक संविधान है जिसको बाबा साहब भीमराव अंबेडकर ने लिखा है और उस संविधान के तहत ये हिंदुस्तान। ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సివిల్ సప్లై హమాలీలు చేపట్టిన సమ్మె శనివారం 4వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెలో భాగంగా ఈ రోజు కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు 2 సంవత్సరాలకు కూలీ రేట్లు పెంచుతూ గత ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. పెంచిన జీవో ప్రకారం జనవరి 2024 నుంచి నూతన రేట్లు అమలు చేయాలన్నారు. దీనిపై అక్టోబర్ మాసంలో సివిల్ సప్లై కమిషనర్ సమక్షంలో చర్యలు జరిపి రేట్లు పెంచుటకు ఒప్పందం జరిగిందన్నారు. 3 నెలలు పూర్తి కావస్తున్నా నేటికి ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో సమ్మె చేపడుతున్నామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవోను విడుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తమ సమస్యలు పరిష్కరించాలని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు నుండి సివిల్ సప్లై అమలు సమస్యలు పరిష్కరించాలని 4 రోజులుగా మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. సమ్మెలో భాగంగా ఆర్డీఓ ఆఫీస్ కామారెడ్డి, మరి ఆర్డీఓ ఆఫీస్ నుంచి కార్మికులంతా కూడా ఎస్ఎస్ నగర్, కామారెడ్డి, దొమ్మకొండ పాయింట్ కలిసి కూడా మరి ర్యాలీగా నినాదాలు ఇస్తూ గతంలో ఒప్పందమైనటువంటి 29 రూపాయలు ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని చెప్పి మరి గత ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకున్నటువంటి దాన్ని జీవోను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీతోటి అనంతరం డాక్టర్ బి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మరి ఆయన ప్రతి ఒక్క మరి నిరుపేదలందరికీ 90% మందికి మరి పార్లమెంట్లో ఆనాడు మరి ఖచ్చితంగా సివిల్ సప్లై ఉండాలి, అందరికీ అన్నం దొరకాలని చెప్పి మరి జీవోను అదేవిధంగా పార్లమెంట్లో పెట్టినటువంటి దశ ఆయనకి ఇవాళ మరి నివేదపత్రం దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డిసెంబర్ 18 నాడు కమిషనర్లను మరి చౌహాన్ను మరి సమ్మెలో భాగంగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన స్పందిస్తూ మీ న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన సందర్భంలో కూడా మరి అవి అమలు చేయడం సందర్భంలో 3 సంవత్సరాలు గడుతూ ఉంటే డిసెంబర్ 18న చలో ఆదివారం కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో కూడా హామీ ఇచ్చి చర్చలు జరుపుతామని చెప్పిన ఉన్నారు. చర్చలు జరుపుతామని చెప్పి ఇప్పటివరకు చర్చలు కూడా పిలవలేని పరిస్థితి కనబడతా ఉంది. 4 రోజులు అవుతా ఉంది. బతుకున్నటువంటి నిరుపేద ప్రజలంతా కూడా ఊళ్ళల్లో, పల్లెలలో, పట్టణాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారి గురించి ఆలోచించకుండా ఇవాళ కోట్లాది రూపాయలు ప్రాజెక్టుల కోసము, రోడ్ల కోసము అనేక రకాలుగా ఇవాళ దొంగ బిల్లులు పెట్టుకొని గత ప్రభుత్వము, ఇంకా ఒక ప్రభుత్వము అనేక లూడి చేసిన వాళ్ళను వదిలేసి ఇవాళ సివిల్ సప్లై అమలుతో చట్టం జరగకుండా కాలయాపన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి రాష్ట్ర సివిల్ సప్లై కానీ పౌర సంబంధించిన శాఖ మంత్రులు వెంటనే స్పందించాలని చెప్పి డాక్టర్ బి అంబేద్కర్ గారి ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. లేకుంటే రేపు జరిగే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కీలక బాధ్యతలు వహించవలసి ఉంటుందని చెప్పి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 40 సంవత్సరాల వయసు గల వారికి నిర్వహించిన 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీలో కామారెడ్డి పట్టణానికి చెందిన గిరిగంటి లక్ష్మీనారాయణ 47 నిమిషాల్లో పూర్తి చేసి 4వ స్థానంలో నిలిచారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజురా డిగ్రీ కళాశాలలో
ఎంఎస్ అండ్ కంపెనీ టాస్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. సందర్భంగా కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ అర్హతకు తగ్గ ఉపాధి లభించినప్పుడే జీవితానికి సంతృప్తి లభిస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ చదువు తర్వాత ఉపాధి సంపాదించుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా నిరుద్యోగులు హాజరయ్యారని పేర్కొన్నారు. కండక్ట్ చేయడానికి మెయిన్ మన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్. సో విల్ ఆల్సో టేక్ ద ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ది గర్ల్స్ ఆల్సో. విల్ సీ వేర్ దే కెన్ పర్ఫెక్ట్లీ సూట్స్ ద డిపార్ట్మెంట్. లైక్ మాకు ఒక 850 అలా ఉన్నారు. సో అందులో ఒక 85 మెంబర్స్ దాకా ఫిమేల్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ వీ విల్ లుక్ ఆఫ్టర్ ఫిమేల్స్ ఆల్సో. అండ్ యా మా వాళ్ళు యాక్చువల్గా morning to all. So first of all, I would like to అమ్మాయిలను దూరం చేయకండి సార్. అమ్మాయిలకు కూడా అవకాశం ఇవ్వండి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయికి అబ్బాయిలు ఉద్యోగాలు చేసుకుంటేనే బతికే కాలం ఉంది సార్. వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్లయితే చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళలో చిన్న చిన్న మొత్తంలో పనిచేస్తున్నారు సార్. మన నాలెడ్జ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు సార్. కనుక ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక మా విద్యార్థుల తరఫున ఈ రోజు వచ్చినటువంటి విద్యార్థులందరి తరఫున నేను విన్నవించేది ఏంటంటే పిల్లలను వీలైన కాడికి సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు సార్. థ్యాంక్ యూ సార్. బ్లైండ్ అతన్ని వాళ్ళ ఫ్రెండ్ భోజనానికి పిలుస్తాడు, రాత్రి కూడా భోజనానికి పిలుస్తాడు. సరే ఆయన వచ్చి తినేసరికి రాత్రి అయిపోతుంది. అరే ఈ రాత్రి కూడా అయిపోతావు బాబు, పడుకో మా ఇంట్లో అంటే లేదు ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో అందరు నా గురించి వెయిట్ చేస్తారు. ఎంత అంటే అరే నువ్వు అసలుకి గుడ్డుపడివి ఎట్లా పోతావు అనేది. సరే ఎందుకైనా మంచిది టార్చ్ లైట్ తీసుకుని పోరా బాబు అని చెప్తాను. అంటే నేను గుడ్డుండపై నాకు టార్చ్ లైట్ ఏమి ఉపయోగపడుతుంది, అది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే నీకు ఉపయోగపడకపోవచ్చు, బట్ ఎదురుగా వచ్చేవాడికి కనిపిస్తుంది కదా, అరే ఒక మనిషి వస్తున్నాడు అనేది కనిపిస్తుంది కదా, దానివల్లనే యూజ్ ఉంటుంది అంటే టార్చ్ లైట్ పడుతుంది. నడుస్తూ నడుస్తూ దారి గంట పోయినప్పుడు ఎదురుగా ఒక సైక్లిస్ట్ వచ్చేసేసి వీటికి డాష్ ఇస్తాడు, పడిపోతాడు. ఆ సైకిల్ అతను పడిపోతాడు. పడిపోయి తర్వాత సైక్లిస్ట్ వచ్చేసేసి లేపుతాడు, సారీ సార్ అని చెప్పి లేపుతాడు. అరే బాబు నాకంటే కన్ను కనిపి నీకే కనిపించాలి కదా, నా చేతిలో టార్చ్ లైట్ కనిపిస్తుంది కదా, నేను మనుషులా కనిపిస్తుంది, ఎట్లా వచ్చి నన్ను గుర్తుతావరా బాబు అంటాడు. అవునా మీ చేతిలో టార్చ్ లైట్ ఉందా, ఏది సార్ చూస్తాకి, సార్ మీ చేతిలో టార్చ్ లైట్ ఉంది బట్ అది ఆన్ కాలేదు సార్, ఆన్ చేయలేదు సార్. మనం అందరం చేసేది కూడా అదే, అందరికీ టార్చ్ లైట్ ఉంటుంది బట్ దాన్ని ఆన్ చేయి, ఆఫ్ లో పెట్టుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.